ఇంటర్వ్యూలకు తిరిగి తిరిగి విసుగు పుడుతుంది. ఏ కంపెనీకి వెళ్ళినా పాలిటిక్సే. నందిగారి దగ్గర ఏదో చిన్న ఆధారం దొరికింది కదా అని అనుకుంటే కొద్ది రోజులకి ఆవిడ పిచ్చి నాకు పట్టేట్టుంది. మళ్ళీ శృంగార కావ్యాలు చదవమందా? చదవమంటవా? చదివి వాటిలోని సెక్స్ అర్థాలని విడమర్చి చెప్పమంటుంది. దీనికి బాధపడ్డావు ఎందుకు? నువ్వు వయసులోనే ఉన్నావు. ఆ గ్రంథాలు చదివితే నీకు శృంగారంలోని కీ పాయింట్స్ తెలుస్తాయిగా. శృంగారం లేదు, బంగారం లేదు. ఇంకేదైనా ఉద్యోగం చూడవే. ఉద్యోగ విషయం అట్టుంచి చిన్న సలహా మాత్రం ఇవ్వగలను. ఓ మంచి అందగాడు ఉద్యోగస్తుని చూసి ప్రేమించి పెళ్లి చేసుకో. నీకు ఉద్యోగ అన్వేషణ తప్పుతుంది, జీవిత భాగస్వామి దొరుకుతాడు. నీ బోర్డు సలహా నాకు అక్కర్లేదు. అది బాబాయ్ నా ఉద్దేశం. నాకెటూ ఉద్యోగం లేదు, వస్తుందన్న ఆశ లేదు. అందుకని నెలకి 2500 రూపాయలు సంపాదించే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాననుకో, మన జీవిత సమస్య తీరిపోతుంది, ఇద్దరం సెటిల్ అయిపోతాం. నిజమే అనుకో. చూస్తూ చూస్తూ నిన్ను చేసుకునే దౌర్భాగ్యాలు దొరుకుతుందా అని. దొరికింది కాబట్టి చెప్తున్నాను. కానీ ఆ అమ్మాయికి నేను పెద్ద ఆఫీసర్ అని అబద్ధం చెప్పేశాను. ఆరిపిడుగా ఆ అబద్ధాన్ని మేనేజ్ చేస్తూ ఆ అమ్మాయితో పెళ్లి సంబంధాన్ని సెటిల్ చేయడానికి నాకు పెద్ద మనిషి కావాలి. అంటే నీ దృష్టిలో నేను ఒక బేవర్స్ వేదవనా? చచ్చా, నేను ఆ మాట అంటానా? నువ్వే అనుకున్నావు. సరే అబ్బాయి, నన్ను పెద్ద మనిషిని అన్నావు గనక స్వయంగా నేనే రాయబారానికి పెడతాను. ఈ రంగవార్తాండ రాయబారము సఫలీకృతముగు గాక. అయితే ఆ అమ్మాయి అడ్రస్ వివరాలు చెప్పు. కళ్ళ కాదు మాట వినవే గొల్లపామ, చల్లగొన్న వచ్చినాని గొల్లపామ. కళ్ళ కాదు మాట వినవే కొత్త గోడలివైతే గొల్లపామ. నే రొక్క మిత్త పుచ్చుకోయే. ఎవరండి లోపల? స్నానం చేస్తున్నాను, లోపలికి వచ్చి కూర్చోండి, వస్తున్నా. ఆహా ఆహా, ఈ రచనా చమత్కృతి ఏమియో కాని కురు సార్వభౌముండనైన మదీయ మానసమును సైతం అధక్కరించుతున్నది. కిరీటం పోయిన కృష్ణా పుష్కరాలకేసాను కృష్ణుడు వేషం. ఏమిటో ఫ్లూటు. ఎవరి దిగంబర సుందరి? నేను జనపాల, గోపి, లోల, కృష్ణ, ముకుంద, మనోహర. ఎవరిని? నన్నే? అన్నీ కన్నయ్యా, నువ్వు నిజంగా నా కృష్ణుడివే కదా? అవునవును. ఎలా కనిపెట్టావు? ఊపిరాడకుండా వాయించారుగా ఫ్లూటు. అప్పుడే కనిపెట్టేశా మీరు నా కృష్ణుడని. కనిపెట్టేశావు. ఎవరికి చెప్పకు. కృష్ణ, ఏమిటిది? బ్రహ్మాండము. అన్నయ్య మన్ను తిన్నానని అమ్మతో కంప్లైంట్ చేసినప్పుడు మా అమ్మ యశోదకు నా నోట చూపితేనే అదే ఇది. కాలగమనమున కిందకి దిగినది, కలికాలము కావున కొంచెము పెరిగినది. ఎంత చమత్కారి కన్నయ్యా. అసలు నీకిక్కడికి రావాలని ఎందుకు అనిపించింది? పెళ్లి సంబంధం మాట్లాడడానికి రాయబారం వచ్చాను. పెళ్ళాడాలని ఎన్నాళ్లకు నీకు కోరిక కలిగింది కన్నయ్యా? పెళ్ళాడాలని నిన్నాడాలని కాదు కన్నమ్మ అని వచ్చింది. ఈ ఇంట్లో లక్ష్మి అని పుత్తడి బొమ్మ లాంటి ఒక అమ్మాయి ఉందట. మా ఇంట్లో ఆనంద్ అని గంధపు చెక్క లాంటి ఒక కుర్రాడున్నాడు. ఈ పుత్తడి బొమ్మకి ఆ గంధపు చెక్కకి ముడి పెడితే ఆ తర్వాత మనిద్దరం ముడేసుకుని దడిగట్టుకుని ఆనంద సాగరంలో. అయితే లక్ష్మికి సంబంధం మాట్లాడాలని వచ్చావా? లోక కళ్యాణార్థం. పోనీలే, ఇలాగైనా నన్ను కరుణించావు. రేపు నేను పుత్తడి బొమ్మను పార్కుకు తీసుకొస్తాను. నువ్వు ఆ గంధపు చెక్కను పార్కుకు తీసుకురా. వాళ్ళిద్దరినీ కలిపేసి
మనిద్దరం పెనేసుకుపోదాం. గోపిక మీరంటే నాకు చాలా ఎంతో గొప్ప ఇష్టం. ఆ మాట చెప్పడానికే రాయబారం నడపాలా? దేనికైనా పెద్దల సర్దుబాట్లు, సలహాలు, సహకారాలు లేకుండా నేనేమీ చేయలేను. నేను అంతే. మరి మీ పెద్దవాళ్ళంతా? అమ్మా నాన్న ఎవరూ లేరు. అన్నయ్య ఉన్నా ఆయనకి నేను లేను. ఎవరున్నా లేకపోయినా ఇక నుండి మీకోసం నేనుంటాను. ఏమంటారు? వేదమంత్రం కన్నా మంచి మాట విన్నాను, అంతే చాలు. మాధవా గోపిక కృష్ణ, నువ్వు ఇలా ప్రేమికుల జంటను కలుపుతూ ఉంటే ద్వాపర యుగంలో అర్జునుడికి సుభద్రకి కళ్యాణం చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి కదా. ఆ యుగంలో కథ నీకు ఇంకా జ్ఞాపకం ఉందా గోపిక? ఈ కట్నాల గొడవలు లేకపోతే రోజుకో 100 పెళ్లిళ్ళు చేసి బ్రోకర్ మార్తాండా అనే సార్థక నామధేయుడై ఉండేవాణ్ణి. మరి ఏ ముహూర్తం, వివాహ వేదిక ఎక్కడా? ఇక్కడే రాస్కల్. బట్టలని నాశనం చేశాడు సైతాన్. అన్ననే లాభం అబ్బాయా, నీ బట్టల మురికికి మూల కారణం నేను. ఓహో, ఇదంతా తమరాశీర్వాదమా? శుభమాని పెళ్లికెళ్తుంటే బుర్ర జల్లేవు. నువ్వు మనిషివేనా? కాదని నీకు తెలుసు కదబ్బాయా, ఒరిజినల్. అయినా బురద చల్లడానికి మంచి ముహూర్తం, చెడ్డ ముహూర్తం ఉండవబ్బాయా. ఏడిసావు. చేసింది చెత్త పని, మళ్ళీ ధర్మ ప్రవచనాలు. హోలీ ఆడుకుని వచ్చావా? ఈ బురదేంటి? ఏం చేయను బాబాయ్, పేదవాడి పెళ్లికి ఓటి మధ్యలే మంగళవాద్యాన్ని ఆ కారు మీద నా బట్టలన్నీ నాశనం చేశాడు. కర్మ, ఏం చేస్తాం? పాత బట్టలే పట్టు బట్టలు అనుకుని బయలుదేరు. ఓం నీరాజనం సుమాంగళ్యం కోటి సూర్య సమప్రభం అహం భక్త్యా ప్రదాస్వామి స్వీకృష్య దయానిధే సమస్తాపరాధ క్షమార్థం సర్వమంగళ ప్రాప్తయార్థం కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. కృష్ణ, మొత్తానికి వాళ్ళ కళ్యాణం పూర్తయింది, మరి మన కళ్యాణం ఎప్పుడు? మనసులు కలిశాక మనువెందుకు సత్య? మానవ కళ్యాణమే మాధవ కళ్యాణం. ఏమిటి లక్ష్మి అలా చూస్తున్నావు? ఈ ఇల్లు నీకు నచ్చలేదా? ఇది నాకు కలిసి వచ్చిన ఇల్లు. బాబాయ్తో ఉన్నంతకాలం నా లైఫ్ హ్యాపీగానే గడిచింది. బాబాయ్ నేను బ్రహ్మచారులం కదా, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. అందుచేత సొంత పనులతోటే బతికించి ఇంటి పనులు వదిలేసేవాళ్ళం. ఇక్కడ నుంచి నేనున్నానుగా. లక్ష్మి, మన దాంపత్యాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఎన్నో రకాలుగా ఆలోచించాను. ప్రతి నెల నా జీతం బ్యాంకులో వేస్తాను. నీ జీతంతో ఇల్లు గడిపే. నా జీతంతోనా? నేను ఉద్యోగం రిజైన్ చేశానండి. రిజైన్ చేసావా? ఒక్క మాట నాతో చెప్పకుండా ఎందుకు రిజైన్ చేసావు? క్షమించండి, ముందుగా చెప్తే తాళి కట్టేవారు కదా. అబ్బే, నా ఉద్దేశం అది కాదు లక్ష్మి. సంసారం అంటే భార్య భర్త పాలు నీళ్ళ కలిసి బతకాలి, కలిసి ఉద్యోగం చేయాలి. పాలు నీళ్ళలా బతికే కర్మేమిటి? నేను ఉద్యోగం చేస్తే మీకు వేళకు తిండి పెట్టేదెవరు? కావాలంటే వంట మనిషిని పెట్టుకుని జీతం విసిరేద్దాం. ఆ జీతం ఏదో నాకే ఇవ్వండి, ఆఫీస్ పని ఇక్కడే చేస్తాను. మానవ అబ్బాయా, అబ్బాయి మానవా, హలో. ఏయ్, ఉద్యోగం చేసే ఆడది ఉచితంగా దొరికింది కదా అని మురిసిపోయావు. పెళ్ళాం సంపాదన తింటూ పాపాయిలా పడుకోవచ్చని ఆనందపడిపోయావు. చూడు, దేంటోనూ నేను ఇంటర్ఫీర్ అవ్వక్కర్లేదబ్బాయా. మనం పాదం పెడితే చాలు పొజిషన్ మారిపోద్ది. పాపం, ఇక నీకు ఆ శాంతే. అయ్యా, మనం కాసేపు విశ్రాంతి తీసుకుందాం. ఏమండి, ఆఫీస్ కాగానే నేరుగా ఇంటికి వచ్చేయండి. నేరుగా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్తాను? రెండో ఫ్యామిలీ ఉందని అనుమానమా? నేను ఆ మాట అన్నానా? శ్రీరామచంద్రమూర్తి మీదైనా అపనిందలు వచ్చాయి కానీ మీ మీద వేలెత్తి చూపే ధైర్యం ఎవ్వరికీ ఉండదు. అన్నట్టు మర్చిపోయాను, రేపు 1వ తేదీ తెలుసా?
ఎల్లుండి 2వ తేదీ అని కూడా తెలుసు. అబ్బా అది కాదండి, మన పెళ్ళయ్యాక మీ మొదటి జీతం అందుకోబోతున్నారు. అవునవును, మొదటి జీతం. నిజమే నిజమే. ఉమ్, మన పెళ్ళయ్యాక మీ మొదటి జీతం రాగానే తిరుపతి వెంకటేశ్వర స్వామికి 500 రూపాయలు పంపిస్తానని మొక్కుకున్నాను. గురువాయూరప్పకు కూడా మొక్కలేకపోయావా? ఎందుకు మొక్కుకోలేదు? మీ 2వ నెల జీతంలో 600 పంపిస్తానని మొక్కుకున్నాను.